అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. జర్రెల వద్ద బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో 29 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత తీవ్ర కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను పీహెచ్సీకి తరలించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన డాక్టర్ కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. జర్రెల వద్ద బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో 29 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం భోజనం చేసిన తర్వాత తీవ్ర కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను పీహెచ్సీకి తరలించింది. ఆసుపత్రిలో బాధితులను పరిశీలించిన డాక్టర్ కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. పిహెచ్సి పక్కన ఉన్న జీటీడబ్ల్యూ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి ఫుడ్ అనేది కొంచెం ఇండైజెషన్ వల్ల మన దగ్గరికి ఈరోజు పొద్దున ఒక 29 మంది పిల్లలు మన దగ్గరికి రావడం జరిగింది. అందరికీ మేము క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళకి ఇతర పరీక్షలన్నీ కూడా చేసి ఉన్న వాళ్ళందరికీ మేము మందులు ఇచ్చి ఇంజెక్షన్ చేసి పంపించాం. తగ్గిన వాళ్ళందరికీ ఎవరైతే ఇంకా కొంచెం నీరసంగా ఉన్నారో, ఎవరైతే కొంచెం ఇంకా వాళ్ళకి ఇంకా మెడికల్ అటెన్షన్ కావాలన్నారో వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకెవరికైనా ఏమైనా సీరియస్ అయితే వాళ్ళని ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో కూడా మాట్లాడాము, వాళ్ళని అక్కడ తరలిస్తాము. అవుట్ ఆఫ్ 29 చిల్డ్రన్ 4 చిల్డ్రన్ కొంచెం సిక్గా ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి బాటిల్స్ పెట్టారు. రిమైనింగ్ 25 చిల్డ్రన్ రికవరీ అయ్యారు అండ్ స్కూల్కి పంపించేశారు. బట్ స్కూల్లో మిగతా పిల్లలందరినీ కూడా స్క్రూట్నీ చేస్తున్నారు హెల్త్ విషయంలో. ఇంకా ఎవరైనా సిక్ పిల్లలు ఏమన్నా ఉన్నారా అని చెప్పి సో అందరినీ స్క్రూటినీ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమన్నా కావాలి అంటే రిఫరల్ పెట్టడానికి కూడా మేము చూస్తాము.